హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకాష్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు ఉదయం 10 నుంచి 20 నిమిషాల పాటు అనలైజ్ చేసుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, అట్లాగే లైక్ చేయండి. సో ఈరోజు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, మాతోని సుస్థిర అభివృద్ధి, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేది పవన్ ఆకాంక్ష, మా ఇద్దరికి ఒకే ఆలోచన, మాకు మోదీ సాయం అనేసి సీఎం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, ఉచిత బస్సులో 25 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారంట, వరి ఒక్కటే కాదు ఇతర పంటలు వేయాలి, జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం, అభివృద్ధి దిశగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతి అంట. అంటే 25 కోట్ల మహిళలు అంటే ఇక్కడ 25 కోట్ల మంది మహిళలు లేరు కదా అనొచ్చు. 25 కోట్ల మహిళలు కాదండి, 25 కోట్ల సార్లు. అంటే మన ఆంధ్రాలో ఒక 2 నుంచి 2,50,00,000 దాకా మహిళలు ఉన్నారు. సో వాళ్ళందరూ 25 కోట్ల సార్లు అనమాట. వాళ్ళందరూ కలిపితే టికెట్లు, అంతేగాని 25 కోట్ల మంది మహిళలు కాదు. ఇంకా పార్లమెంట్లో నాటకాలు వద్దు. నిన్న పార్లమెంట్ సెషన్స్ జరిగాయి కదా. సో మామూలుగా పార్లమెంట్ సెషన్లో ఫస్ట్ రోజు మోడీ గారు మాట్లాడారు. దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది ఆయన పిఎం అయ్యి. ఎప్పుడు కూడా పార్లమెంట్ సెషన్లో, ఏ సెషన్లో అయినా సరే, మొదటి రోజు ఆయన మాట్లాడేది జరగలేదు. అంటే వింటారు, 2-3 రోజులు అవన్నీ చూసి మాట్లాడి ఎవరేమో మాట్లాడుతున్నారు అన్నీ చూసుకొని తర్వాత దానికి కావాల్సిన కౌంటర్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని తర్వాత కౌంటర్ వేస్తారు. సో నిన్న పదే విపక్ష సభ్యులందరూ కలిసి ఇది ఉన్నాయి కదా, ఎస్ఐఆర్ అనేసి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి నాన్ ఇండియన్స్ వెళ్ళగొడుతున్నారు అనమాట. సో దాని మీద వీళ్ళు గలాట్ చేస్తామన్నారు, గొడవ చేస్తున్నారు. అదే సార్, పార్లమెంట్లో నాటకాలు వద్దు, డ్రామాలు బయట చాలా అవకాశాలు ఉన్నాయి, వాటికి పార్లమెంటు వేదిక చేసుకోవద్దు, అభివృద్ధి సహకరించండి, బాధ్యతగా ఉండండి, ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చురకలు, ఎస్ఐఆర్పై రగిలిన పార్లమెంటు నేటికి వాయిదా, ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా అన్న కాంగ్రెస్. ఇక ఏపీలో 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కదా. సో 6 ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీలు అనమాట. వాళ్ళ రాజీనామాను చైర్మన్ గారు నిన్న ఆమోదించలేదండి. దానికి కారణాలు అడిగారు. ఏంటో కారణాలు అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే, రాజీనామా అనేది మా హక్కు, రాజ్యాంగ హక్కు, దాన్ని మీరు ఎలా ఆపుతారనేసి వీళ్ళు అడుగుతున్నారు. అయితే సరైన కారణం చెప్పందే రాజీనామాని యాక్సెప్ట్ చేయను అనేసి స్పీకర్ గారు చెప్తున్నారు. అదే సార్, ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్ అంట. వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జాకియా ఖానం. రాజీనామా చేసిన 6 సభ్యుల్లో మోషేన్ రాజు ముఖాముఖి భేటీ అంట. రాజీనామా ఎందుకు చేశారు, ఎవరైనా పదవులు ఆశ చూపించారా, లేదా రాజీనామా ముందు తర్వాత ఎవరినైనా కలిశారా, ఆ లేఖలో ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ ప్రశ్నలు. చైర్మన్ తీరుని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ సభ్యుల ధ్వజం. రాజీనామా మా రాజ్యాంగ హక్కు, దాన్ని ఆయన హరిస్తున్నారు. బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్న మిగిలిన 5 సభ్యులు అంటే ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే, ఈయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన చైర్మన్ అండి. సో వీళ్ళు కనుక 6 మంది రాజీనామా చేస్తే కుటుంబ సభ్యులకి వచ్చేసి ఈ 6 ఎమ్మెల్సీలు వాళ్ళ ఖాతాలో వెళ్తాయి. టీడీపీ బలం పెరుగుతుంది కౌన్సిల్లో. సో ఎందుకనేసి రాజీనామాలు ఆపాలనేసి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, 1,000 సంతకాల 1,000 పాటలు, సంతకాల కోసం 1,000 పాటలు అంటండి. పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి 1,000 సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ. గత నెల 27నే గవర్నమెంట్ కలుస్తామని అట్టహాసంగా జగన్ ప్రకటన. సంతకాలకు జనం ససేమిరా. దీంతో హైదరాబాద్లో సేకరించేందుకు యత్నం. అక్కడ కూడా కుదరకపోవడంతో వెనుదిరిగిన నేతలు. ఇక రాజ్భవన్కి వెళ్ళేది ఇప్పుడు. 1,000 సంతకాలు ఉద్యమం అనేది పాత విషయాలండి. అప్పట్లో జరిగాయి, కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకున్నారు చెప్పండి. అంత మారింది కదా. సమంత రాజు వివాహం గురించి చేశారు. డిజిటల్ అరెస్టు కేసులు సిబిఐకి పాన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ. దర్యాప్తు సంస్థకు ఆదేశించిన సుప్రీంకోర్టు.
ఏఐ టెక్నాలజీ ఎందుకు వాడడం లేదు? ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు నోటీసులు జారీ. సిబిఐని అనుమతించాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు సూచన. ఇకపై డిఫాల్ట్గా సంచార్ సాధి యాప్ మొబైల్ సంస్థలకు టెలికాం శాఖ ఆదేశం. ఈ డిజిటల్ అరెస్టులు ఎక్కువైపోయాయి కదా, సో వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేసి నిన్న సుప్రీంకోర్టు ఆర్బీఐకి నోటీసులు ఇచ్చింది, సరిగా ఎంక్వైరీ చేయడం లేదు అనేసి. కాల్లో తేలినట్టుంది, ధైర్యంగా నడుద్దాం, చలో విశాఖ, దేశంలోని అతి పొడవైన గాజు వంతెన. ఎంపీ భరత్. కైలాసగిరిపై సముద్ర ఘట్టానికి 1020 అడుగుల ఎత్తున ఏర్పాటు. కైలాసగిరిపై ప్రారంభమైన గాజు వంతెన. ఇది చూసాగా, ఇది వైజాగ్లో స్కై వాకర్ అంటారు కదండి, అంటే గాజు వంతెన, అంటే గ్లాస్తో ఒక బ్రిడ్జ్లా కడతారు. సో దాని మీద నడుచుకుంటూ వెళ్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉండింది. దాన్ని ఇండియాలోనే పెద్దదంట, అది మన విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఇక మరో వివాదంలో ఐపీఎస్ సునీల్ అంటండి. బహిరంగ సభలో కులాల ప్రస్తావన. కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందని వ్యాఖ్యలు. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు రఘురామకృష్ణరాజు, చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ అంటాను. ఈ సునీల్కి మాకు తెలుసు కదండి, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన ఒక ఎంపీ అయినప్పటికీ స్టేషన్లో కొట్టారు కదా. సో ఆయన మళ్ళీ ఇంకో వివాదంలో ఉన్నారు. ఆల్రెడీ ఆయన సస్పెండ్లో ఉన్నారు. ఇంకో అంటే మీటింగ్లో ఆయన ఇలా మాట్లాడారు, అంటే కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అనేసి రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఫిర్యాదు చేశారనమాట. ఇది చూశారు కదా, మద్యం ముడుపులతో బంగారం. వైట్గా మార్చుకున్న కసిరెడ్డి గ్యాంగ్. సహకరించిన A49 అనిల్ చోక్రా, ఆదాన్ లీలా ఎస్పీవై నుంచి 78 కోట్ల షెల్ ఖాతాలకు మళ్లింపు. స్కామ్లో దుబాయ్ ఆర్థిక నిపుణులు, సిట్ విచారణలో గుట్టు విప్పిన చోక్రా. ఇది మద్యం కేసు ఉంది కదండి, అక్రమ మద్యం, దాని మీద అనమాట. ఇక మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా. సత్యవర్ధన్ కేసులో ఇద్దరికి రిమాండ్ అంటండి. ఇది తెలుసు కదా, సత్యవర్ధన్ కేసు. ఇదేంటంటే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద గొడవకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక SC/ST అబ్బాయి ఉన్నారంట. సో ఆ అబ్బాయికి దాడి చేశారు, అబ్బాయిని కొట్టారని అది కేసు. సో ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ఆ అబ్బాయినే మళ్ళీ కిడ్నాప్ చేశారనమాట. ఆ కేసులో సత్యవర్ధన్ కేసులో ఇద్దరికి రిమాండ్. ఆ కేసులో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక బాబు క్యాష్ పిటిషన్పై విచారణ వాయిదా. ఏఐజీగా పనిచేసిన పొన్నవోలు ఫిర్యాదుదారు తరపున వాదించడంపై లోదర అభ్యంతరం. అంటే ఈయన ఏఐజీగా ఉన్నప్పుడు ఆ కేసును వాదించారంట, గవర్నమెంట్ తరపున వాదించారనమాట. సో గవర్నమెంట్ తరపున వాదించిన తర్వాత మళ్ళీ అపోజిషన్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన వాదిస్తున్నారు. అది చల్లదనేసి సుధార్థ లోదరా గారు కోర్టులో నిన్న వాదించారు. ఇక ఈ న్యూస్ చూశారు కదండి, తిరుపతిలో జరిగింది నిన్న నైటు. ఏం జరిగిందో ఏమో అనేసి. దానిలో 3 అనుమానాస్పద మృతి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. అయితే వీళ్ళు తమిళనాడుకి చెందిన వాళ్ళండి. ఇక్కడ దామినేల్లో వచ్చి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కుటుంబ కలహాలతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా మర్డరా అనేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వాళ్ళు 22వ తేదీ నుంచి ఇంట్లో నుంచి బయట రావడం లేదండి. గుడియాత్తం అంట, వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన సత్యరాజు 36, పూనంగొట్టాయి 21 ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆమె వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని తిరుపతికి వచ్చి సెటిల్ అయ్యారంటండి. సో కుటుంబ కలహాలతో జరిగినట్టున్నది. సో ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ న్యూస్ అండి. ఇక సాక్షిలో బ్యానర్ వార్తలు చూసుకుంటే, హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి కొత్తవి దేవుడెరుగు. ఉన్న పెన్షన్లో దాదాపు 5 లక్షలు తగ్గుదల. ఏడాదిన్నరగా పెండింగ్లో 2.5 లక్షల దరఖాస్తులు. అర్హత ఉన్న పింఛన్కు దరఖాస్తుకు అవకాశం లేక మరో 3 లక్షల మందికి పైగా ఎదురుచూపులు. రీవెరిఫికేషన్ పేరుతో 1,00,000 దివ్యాంగులపై వేలాడుతున్న కత్తి. వాలంటీర్ వ్యవస్థ అవతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకు సాగిన ప్రక్రియను రోడ్డుకి ఇచ్చిన బాబు సర్కార్. పింఛన్ల పంపిణీ పార్టీ కార్యక్రమాల్లో పాటు చేసిన స్వీయ ప్రచారం. ఎండావాన్లో అవతాతల్లో దివ్యాంగుల అవస్థలు. అయితే ఇది ఒక మంచి పాయింట్ అండి, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చి దగ్గర ఒక 14 నెలలు అవుతుంది ఇప్పటికి. కొత్త పెన్షన్లు ఏవి ఇవ్వట్ల, ఉన్న కూడా చాలా వరకు హోల్డ్ చేసి పెట్టారు. అంటే 10 మంది అక్రమంగా తిన్నా కూడా ఒక నిజాయితీ పరుడికి కూడా క్యాన్సర్ కాకూడదనే ఉద్దేశంతో ఉండాలి, కానీ మరి ఇట్లా పెండింగ్ పెట్టడం ఏంటండి. సో సాక్షిలో ఇది ఒక మంచి వార్తను రాశారు.
ఇది డ్రామాలు వద్దు పని చూడండి, ఇది పార్లమెంట్లో విపక్ష సభ్యులు అప్రమాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోదీ చూసాము. ఇది ఇంక తర్వాత రైతుల గురించి ఒక మంచి పాయింట్ వేశారు సాక్షిలో. హలో ఇండియా, ఓసారి ఏపీ వేచి చూడండి. కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలే. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏపీలో రైతుల దుస్థితి. అగ్గిపెట్టి కంటే చౌకగా, ఒక బిస్కెట్ కంటే చౌకగా లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడి రైతులకు దక్కిన ప్రతిఫలం ఇంతే. అంతేకాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు. టమాటాకి ఎందుకు గిట్టుబాటు లేదురా బాబు? 60 రూపాయలు అమ్ముతున్నారుగా. ఆనియన్స్ 30 రూపాయలు అమ్ముతున్నారు. అరటిపళ్ళకి రేట్ లేదు, దాని గురించి మాత్రం రాయాలి కదా. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ హామీని తొంగలో దొక్కారంట. మా ప్రభుత్వ హయాంలో అరటి పంట దిండుకు సగటున 25,000 ధర దక్కింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. ఏమంటే రేటు ఉన్నప్పుడు ఒక కాస్ట్ వెళ్తుంది, రేట్ లేనప్పుడు కాస్ట్ తగ్గుతుంది. ఒక్కోసారి ఒక్కో పంట రేట్ ఎక్కువ ఉంటుంది. 25,000 అంటే అప్పుడు వీళ్ళ హయాంలో 25,000 టన్ అంటే అప్పుడు మామిడికాయ లేదు కదా. మామిడి అయితే మరి దారుణంగా పడిపోయింది మామిడికాయలు అయితే. మరి దాని గురించి చేయరే. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి తెచ్చాం. మా నిబంధనతో వేలాది మంది రైతు కుటుంబాలు కాపాడింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు రైతులు వారి కర్మకు వదిలేశారు. వ్యవసాయం సంక్షేమంలో కూరుకుపోతుంటే మౌనం వహిస్తున్నారంట. ఇదే వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం చెప్పకుండా దానికి ఒక 4 కలిపి చెప్తారు. సో ఉండేది కూడా నమ్మకుండా అయిపోతారు జనాలు. సాక్షి మీడియాకు నోటీసులు. సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్ష కట్టారు. మరి ఇటువంటి వార్తలు రాయరా. ప్రాబ్లం ఏంటి? అరటి పండుకి రేట్ లేదు, అది మాత్రం వేయాలి. 60 రూపాయలు అమ్మే టమాటాను కూడా రేట్ లేదంటే ఎలాగండి? అటువంటి వార్తలు వేస్తే ఇంకా నోటీస్ లేక ఏమేస్తారు? ఇక సాక్షిలో ఇంకో కామెడీ వార్త ఏంటంటే, వివేక హత్య కేసులో సునీతపై అనుమానం. ఈ హత్య కేసులో ఆమె బాధితురాలు కానే కాదు. ఆమె తండ్రి నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సిబిఐ పరిధిలోకి తీసుకోలేదు. కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. స్వేచ్ఛగా తిరగడం ఆయన అప్రూవర్ అయ్యారు కాబట్టి బెయిల్ వచ్చింది. సునీత పిటిషన్పై ప్రతివాదుల వాదనలు, తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. కుటుంబాలకు దూరంగా ఎన్నాళ్ళు. ఇది మరీ కామెడీ అని. ఆయన ఎవరు చంపేశారో అందరికీ తెలుసు, ఎందుకు చంపారో కూడా తెలుసు. సొంత పత్రిక ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట, ఏది కావాలంటే రాసుకోవచ్చు. అయితే సాక్షిలో ఇంకొక మంచి వార్త అండి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ గురుమూర్తి. అంటే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నా, లేదంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నా కూడా, టీడీపీ గవర్నమెంట్ అట్లాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్టల్స్ని అసలు పట్టించుకోవడం లేదు. ఈ కమిషన్లకు కకృతిపడి ప్రతి ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి. వీళ్ళు ఫుడ్ సరిగ్గా పెట్టట్లా. ఆ ఫుడ్ చూసారంటే అసలు ఎలా తింటున్నారో అనిపిస్తుంది. పట్టించుకోవాలి. గవర్నమెంట్కి 100 కోట్లు పనికిరాని వాటికన్నీ ఖర్చు పెడతారు. హాస్టల్ ఖర్చు పెట్టడానికి ఏమైందో అర్థం కావట్లేదు. ఆ గవర్నమెంట్ వచ్చినా అంతే, ఈ గవర్నమెంట్ వచ్చినా అంతే, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. సో అదే అండి సాక్షిలో మెయిన్ వార్తలు. అంటే పనికొచ్చేవి మాత్రం ఇవే, మిగతావన్నీ వేస్తారు. సొంత పత్రిక కదా. ఇక ఈనాడులో చూసుకుంటే 18 నెలల్లో 50,000 కోట్లు ఇది చదువుకున్నాం. ఇది మీ నాటకాలు పార్లమెంట్లో ఇది కూడా అదే అండి. సో వైకుంఠ దర్శనాలకు ఈ డిప్ నేడు మొదటి 3 రోజులకు 24.5 లక్షల మంది నమోదు చేసుకున్నారంట. అయితే 1,76,00,000 మందికి మాత్రమే 1,76,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కలిగే అవకాశం. అంటే ఇంతమంది అప్లై చేసుకున్నారు కదా, వీళ్ళకి లక్కీ ఈ డ్రిప్ అంటాను. ఈ డ్రిప్లో ఎవరెవరికి వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అయితే ఇక్కడ ఈనాడులో ఇంకో మెయిన్ మంచి వార్త ఏంటంటే, ఒక మోటివేషన్ వార్త అనమాట. ఇది సవాల్ను ఎదురొడ్డి సాధించాడు. ఎంబీబీఎస్ సీట్ కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. 3 అడుగులు ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయగాథ. డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు 3 అడుగులు. ఉద్యోగం, ప్రభుత్వ అధికారి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢమైన సంకల్పం, ఆశయం చాలు నిరూపించారు. గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరఖ్ గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్య కావాలని తన కళను నెరవేర్చుకున్నాడు అనమాట. నీటిలో నుంచి మంచి మార్కులు సాధించిన ఎత్తు తక్కువ అనే కారణంతో ఎంబీబీఎస్ సీటు ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించింది.
సో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తే ఆయన గుజరాత్ హైకోర్టులో కేసు వేస్తే గుజరాత్ హైకోర్టు కూడా గవర్నమెంట్ని సమర్థించిందనమాట. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి 2019లో సీట్ తెచ్చుకున్నారు. అలాగే చదివి డాక్టర్ అయ్యారనమాట. సో విశాఖపట్నంలో స్కై బ్రిడ్జ్ చూసాం కదండి, అది చేశారు. క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో 42,958 చదరపు అడుగుల్లో నిర్మాణం, ఈ నెలలో శంకుస్థాపన. ఇది సంగతి. కార్టూన్ చూడండి. ఈనాడులో పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు అనమాట. ఆయన ప్రపంచ స్థాయి గొప్ప రాజధాని మనకెందుకు, వైసీపీ నేత అంబటి వెనకాల వాళ్ళ కార్యకర్త ఒక ఆయన వచ్చి నోరు మూస్తాడు అనమాట. ఇక ఆపండి సార్, ఇప్పటికే 11 సీట్లు వచ్చాయి, మీరు ఎలాగ మాడితే ఇంకొక సీట్ వస్తుందేమో అంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ తప్పేం లేదులేండి, వీళ్ళకి వచ్చే స్క్రిప్ట్ అలాంటిది. ఎవరు రాస్తున్నారు కానీ మరి ప్రతిసారి కామెడీ అయిపోతున్నారు. రావడం, మాట్లాడడం, ఏదో ఒక మీమి స్టెప్ ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇట్లా జరుగుతుంది. అయితే కరిచేది కుక్క కాదు, పార్లమెంట్లో కూర్చొని వారు. వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు వ్యాఖ్యలు. అంటే ఈవిడ కుక్క తీసుకొచ్చారని, నేను కుక్కని పార్లమెంట్కి వెళ్తుంటే, అయితే ఎందుకు తీసుకొచ్చారని మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పారంటే, తను పార్లమెంట్కి వచ్చే టైంలో రోడ్లో ఒక కారు, ఒక బైక్ యాక్సిడెంట్ జరిగాయంట. అందులో ఆ కుక్క ఉందంట. సో ఆ కుక్కను ఎవరన్నా తొక్కిచ్చేస్తారనే భయంతో ఆవిడ దాన్ని తీసుకొచ్చింది. అందుకు సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. సెక్యూరిటీ రీజన్తో దాని లోపలికి అనుమతించమని చెప్పగా, కరిచేది మనుషులే, కుక్కలు కాదని చెప్పేసి ఈవిడ కొంచెం వివాదాస్పదంగా మాట్లాడారు. ఈవిడేం మాట్లాడినా వివాదమేలేండి. ఇక ఈనాడులో కూడా ఈ వార్త రాశారు సునీల్ గురించి. మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, చదువుకున్నాం. ఇది చూసాం కదా, రఘురామకృష్ణరాజు గారు సునీల్ గారి పైన చర్యలు తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్కి రెఫర్ చేశారనమాట. ఇక గూడూరు అండి, మా గూడూరుని మాకు ఇచ్చేయండి, నెల్లూరు జిల్లా ప్రజల ఆందోళన. చంద్రబాబు లోకేష్ హామీ అమలు చేయలేదని ఆవేదన. సేవ్ రావూరు, సేవ్ పెంచల కోన నినాద ప్రచారం. ఇది రాజ్భవన్ తెలుసు కదండి, ప్రతి స్టేట్కి ఒకటి ఉంది రాజ్భవన్, అందులో గవర్నర్ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ రాజ్భవన్ని పేరు మార్చారంటండి. ఇకపై లోక్ భవన్. కేంద్ర హోంశాఖ సూచనతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్పు అంట. అయితే మళ్ళీ విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు అడిగినందుకు డిస్మిస్. సో లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళకి రావాల్సిన జీతాలు, బకాయిలు అవన్నీ అంటే కొంచెం గట్టిగా ప్రశ్నించారు ఆయన. సో ఆ ప్రశ్నించే కొందుకు కేసు పెట్టి ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది. చిత్రహింసలు ఎదుర్కొన్న. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసులకు రావాల్సిన బకాయిలు 23,000 కోట్లు ఉండేది. వాటిని చెల్లించాలని అడిగిన కారణంగానే నన్ను ఆ కుటుంబాన్ని చిత్రహింసలు గురి చేశారు. గత ప్రభుత్వం నాపై అనేక కేసులు బనాయించింది, విధుల నుంచి డిస్మిస్ చేసింది. నాకు సంబంధం లేని కేసుల్లో 52 రోజులు జైలుకు పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నా బాధ ఆలకించి ఉద్యోగాన్ని తిరిగిపించారు. ఇందుకు మందకృష్ణ మాదిక్ గారు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు ఉంటాండి. సో ఇది అండి 3 పత్రికల్లో ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. సో చూడండి, కామెంట్ చేయండి ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అనేది. సో ఏదైనా నచ్చకపోతే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.